హాయ్ అండి, మీ పల్లెటూరి విలేజ్ బాయ్ని చూడండి. ఈ వీడియో చివరి వరకు చాలా తెల్లవారగానే వీళ్ళు వచ్చేస్తారనమాట. కొండలు దాటుకుంటూ చాలా కష్టం అండి వీళ్ళు రావడానికి. చాలా దూరం నుంచి అయితే వీళ్ళు అలాగా కష్టపడి మోసుకొని వస్తుంటారు. ఇది చూసారా ఎంత కష్టమో. ఈ కష్టాన్ని మీరు చూసి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి. 2 నిమిషాల వరకు ఉంటుంది అనమాట. ఎక్కువ చిన్న వీడియో, పెద్దదేమి కాదు. చూడండి ఈ విధంగా అయితే వాళ్ళు వాళ్ళు సంతకైతే అడ్డకులు కానీ ప్రతిదీ ఎలా మోసుకొని వాళ్ళు కష్టపడి దిగుతూ వెళ్తూ ఉంటారు. చూడండి అమ్ముకుంటారు. ఆ, చూసారా తలకాడ చేతి కాడ ఇలాగ మోసుకుంటూ వెళ్తుంటారు అనమాట. చూడండి ఈ కావళ్ళు అయితే ఒక్కొక్క కావిడి 100 కేజీలు దగ్గర ఉంటుందన్నమాట. అంత కష్టం వాళ్ళు కొండలు దాటుకుంటూ మోసుకొని వస్తుంటారు. మీకు ఎలాగనిపిస్తుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తప్పకుండా. చూసారండి ఆడ మగ అని తేడా లేదు, అందరు కష్టపడుతుంటారు అనమాట మన ఆదివాసులు. ఆ ఆకుముట్ట ఎంత అనేది మీకు చూపిస్తాను, మీరే వినండి. చాలా కష్టపడి ఆ కొండ మీద నుంచి ఇలా మోసుకొని వస్తుంటారు. ఒకటే కాదండి, ఆ పక్కన సీతాఫల కాయలు ఉన్నాయి, ఆ పక్కన ఒక మోపు ఉంది, సీతాఫల కాయల మోపు. చూడండి ఆడవాళ్ళు అయితే ఎంత పొడవ పేర్చుకొని తీసుకొస్తారు చూడండి. డబ్బులు కట్టాను, నువ్వు డబ్బులు ఇవ్వకంటే 12 మరి ఎంత చేతి డబ్బులు ఇవ్వ వెళ్ళిపోతాండి. చూసారండి ఈ విధంగా ఉంటాయి బేరాలు. ఇది జంక్షన్ అనమాట, సంత దగ్గరలో ఉందన్నమాట. ఈ జంక్షన్ దగ్గర ఇది అట్టికాల సంత అనమాట. ఇది ఒక పక్క. ఓకే.